నిన్న రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ ఎంపైర్లు హాండ్ చెక్ చూసారు, పాయింట్స్ టేబుల్ చూసారు, కానీ డ్రెస్సింగ్ రూమ్ వైపు ఎవరైనా చూసారా? అక్కడ కొందరు కెప్టెన్లు కళ్ళలో నీళ్లతో తలలు పట్టుకుంటే మరికొందరు క్యాలిక్యులేటర్లు పట్టుకొని కూర్చున్నారు. ఎందుకో తెలుసా? ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న పాయింట్ టేబుల్ ఒక అబద్ధం. అవును, మీరు విన్నది నిజం. టాప్ లో ఉన్న ఆర్సీబీ, జీటీ సేఫ్ అనుకుంటున్నారేమో. ర్యాంక్ కింద పడిపోయిన కేకేఆర్, ఢిల్లీలు అవుట్ అయిపోయాయి. అది తప్పే. ఈ టేబుల్ వెనుక బ్రాడ్కాస్టర్లు కూడా మీకు చెప్పని 5 భయంకరమైన సీక్రెట్స్ ఉన్నాయి. ఈరోజు అవేంటో తెలిస్తే మిగిలి ఉన్న మ్యాచ్లు మీరు చూసే కూడమే మారిపోతుంది. మొదటి సస్పెన్స్ ఏంటి అంటే పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లు 13 పాయింట్లు. ఆ ఒక్క పాయింట్ ఎక్కడితో తెలుసా? వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే వచ్చిన ఫ్రీ పాయింట్. పైకి చూస్తే అబ్బా పంజాబ్ లక్కీ అనుకుంటారు, కానీ క్రికెట్ మ్యాచ్ ప్రకారం ఇది పంజాబ్ కింగ్స్ పట్టిన శని. ఎలాగో తెలుసా? ఒకవేళ ఆ మ్యాచ్ జరిగిన పంజాబ్ గెలిచి ఉంటే ఈ రోజు వాళ్ళు 14 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ తో సమానంగా ఉండేవాళ్ళు. ఒకవేళ ఓడిపోయి ఉంటే నెట్ రన్ రేట్ దెబ్బతినేది. ఇప్పుడు 13 పాయింట్ల దగ్గర ఆగడం వల్ల పంజాబ్ వచ్చే 2 మ్యాచ్లు గెలిచిన 17 పాయింట్లకే వెళ్తుంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలవాలి. ఏ ఒక్కటి ఓడినా 15 పాయింట్ల దగ్గర ఆగిపోతారు. ఐపీఎల్ చరిత్రలో 15 పాయింట్లు క్వాలిఫై అయినా ఆ వర్షం తెచ్చిన ఒక్క పాయింట్ పంజాబ్ కి పాలిట వరమా లేక శాపమా అనేది మ్యాచ్ తేల్చబోతుంది. ఇక ఎవరికి అర్థం కానిది రెండో మిస్టరీ ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్లు 12 పాయింట్లు. నెట్ రన్ రేట్ ఎంత ఉందో చూసారా? కేవలం అంటే 0కి జస్ట్ కొద్దిగా పైన. దీని అర్థం ఏంటి అంటే సిఎస్కే ఈ సీజన్ గెలిచిన మ్యాచ్లన్నీ చాలా తక్కువ మార్జిన్ తో చివరికి ఓవర్ వరకు లాగి గెలిచింది, కానీ ఓడిపోయిన మ్యాచ్లకు మాత్రం దారుణంగా వదిలేసింది. ఇప్పుడు సిచ్యువేషన్ లో ఆర్సీబీ చేతిలో 3 మ్యాచ్లు ఉన్నాయి, సిఎస్కే చేతిలో 2 ఉన్నాయి. సిఎస్కే తన తదుపరి మ్యాచ్లు కేవలం గెలిస్తే సరిపోదు, భారీ మార్జిన్ తో 1 సైడ్ గా కొట్టాలి. లేదంటే ఒకవేళ రాజస్థాన్ కూడా 14 పాయింట్ల దగ్గర ఆగిన రన్ రేట్ పరంగా సిఎస్కేకి దారుణంగా దెబ్బ కొడుతుంది. ధోని మైండ్ గేమ్స్ ఈసారి రన్ రేట్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయా అనేది ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ టెన్షన్. మూడో పాయింట్ ఏంటి అంటే ఎస్ఆర్హెచ్. ఈ టేబుల్ లో మోస్ట్ డేంజర్ టీమ్ ఏంటి అంటే ఇదే. ఎందుకో తెలుసా? వీళ్ళ రన్ రేట్ చూడండి, ఇది పంజాబ్, రాజస్థాన్, సిఎస్కేల కంటే చాలా బెటర్. దీనివల్ల ఎస్ఆర్హెచ్ కు ఒక ఇండైరెక్ట్ లైఫ్ దొరికింది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ వచ్చే 2 మ్యాచ్లో కూడా ఓడిపోయినా ఒకటి గెలిచిన వాళ్ళు 16 పాయింట్లు మార్జిన్ టచ్ చేస్తారు. అప్పుడు కింద ఉన్న టీం రన్ రేట్ పరంగా కూడా ఎస్ఆర్హెచ్ ని టచ్ చేయలేదు. అంటే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం అనేది 90% కన్ఫర్మ్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు 2 మ్యాచ్లు భారీగా గెలిస్తే నేరుగా గుజరాత్ ని కూడా కిందకి నెట్టేసి నెంబర్ 2 స్లాట్లోకి వెళ్తారు. క్వాలిఫై అవ్వడం కాదు, క్వాలిఫైర్ 1 అవ్వడం అనేది ఎస్ఆర్హెచ్ కి అసలు టార్గెట్. ఇక 4వ రహస్యం ఏంటి అంటే టేబుల్ టాపర్లు ఆర్సీబీ మరియు జీటీ ఇద్దరు 16 పాయింట్లతో హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అసలైన డ్రామా ఉంది. ఏంటి అంటే వీళ్ళిద్దరు 12 మ్యాచ్లు ఆడేశారు, ఇంకా కేవలం 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ వచ్చే మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోతే ఏమవుతుంది? వాళ్ళ రన్ రేట్ 1+065 నుండి పడిపోతుంది. అదే టైంలో జీటీ గెలిస్తే జీటీ నెంబర్ 1 అవుతుంది. ఒకవేళ ఇద్దరు తమ వచ్చే 2 మ్యాచ్లు ఓడిపోతే కింద ఉన్న ఎస్ఆర్హెచ్, పంజాబ్ లో పైకి వచ్చేస్తాయి. అంటే ఆర్సీబీ, జీటీలు ఇంకా అఫీషియల్ గా క్వాలిఫై కాలేదు. టేబుల్ టాపర్స్ గా కూడా ఇంకా డేంజరస్ జోన్ లోనే ఉండిపోయారు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక రేర్ రికార్డ్. ఢిల్లీ, కేకేఆర్ సైలెంట్ మోటార్ ప్లాన్ చూడండి. చివరిగా ఢిల్లీ 10 పాయింట్లు, కేకేఆర్ 9 పాయింట్లు. వీళ్ళిద్దరు టెక్నికల్ గా ఇంకో ఎలిమినేట్ కాలేదు. ఎందుకంటే ముంబై, లక్నో పక్కన ఉన్నట్లు వీళ్ళ పక్కన ఈ యాక్షన్ లేదు. వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం ఇంకా ఇంపాసిబుల్ కావచ్చు, కానీ వీళ్ళు ఏం చేయగలరో తెలుసా? తాము మునుగుతూ అవతల. మరి నా డీప్ అనాలిసిస్ విన్న తర్వాత మీ మైండ్ లో ఏ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తాయి అనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆ ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్